సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్ అయితే ఈసారి సమ్మర్ కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి ఈసారి దసరా దీపావళికి థియేటర్ లో ఎంటర్టైన్మెంట్ మోత మోగిపోద్దనుకున్నారు ఆడియన్స్ కానీ దసరా దీపావళికి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కి లేదు ఇప్పటి వరకు అయితే లేదు మరి సడన్ సర్ప్రైజ్లు ఏమన్నా ఉండబోతున్నాయా తెలుగు ఆడియన్స్ కి పండగలకి మంచి ఎంటర్టైన్మెంట్ రిలేషన్ ఉంది అందుకే ఏ పండగైనా సరే సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే కానీ ఈసారి మాత్రం ఫెస్టివ్ సీజన్ టాలీవుడ్ లో లేనట్టే కనిపిస్తోంది జూన్ నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్టోబర్ నవంబర్ లో దసరా దీపావళికి మాత్రం ఒక్కటంటే ఒక్క తెలుగు మూవీ రిలీజ్ అవ్వడం లేదు నిజానికి దసరా టైంలో అక్టోబర్ 10th కి దేవర రిలీజ్ అవ్వాల్సిందే కానీ దేవర సెప్టెంబర్ కి ప్రీపోన్ అవడంతో తెలుగులో దసరాకి సినిమా రిలీజ్ లేకుండా పోయింది దసరాకే కాదు అటు దీపావళికి కూడా తెలుగు సినిమా రిలీజ్ లేదు నవంబర్ 1న దీపావళి రోజు స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు అయితే సడన్ సర్ప్రైజ్ లు ఉండే ఛాన్స్ ఉందని పాజిటివ్ గా ఉన్నారు ఫ్యాన్స్ ఎందుకంటే అక్టోబర్ 10 నుంచి ప్రీపోన్ అయిన దేవరా ప్లేస్ లో ఓజీ అయినా బాలయ్య సినిమా అయినా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది ఇప్పటికే బాలయ్య బాబీ కాంబినేషన్ లో సినిమాని దసరా బరిలో దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని రూమర్ ఈ 20 నుంచి బాలయ్య షూట్ లో కూడా జాయిన్ అవుతూ ఉండడంతో సినిమా అక్టోబర్ కి రిలీజ్ అవ్వొచ్చని టాక్ మరోవైపు దీపావళికి కూడా తెలుగు సినిమా లేకపోవడంతో ఈ డేట్ లో గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది 3 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ సోషల్ డ్రామా నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోందని రూమర్ చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది దాంతో దీపావళికి గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు జనాలు మరి ఈ సినిమాలు దసరా దీపావళికి రిలీజ్ అయి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయో లేక పండగ రోజు కూడా పాత సినిమాలే చూడమంటారో వెయిట్ చేసి చూడాలి